గురువుగారు బడి, గుడి అనే మాటలో బడి అంటే పిల్లలకు, గుడి అంటే పెద్దలకనా? గుడి అనేది కేవలం పెద్దలకు మాత్రమేనా? పిల్లలకు అవసరం లేదా? అలా ఎప్పుడూ ఉండదు. శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసే క్రమంలో ఇది ధర్మం. ధర్మానికి ఇదమిత్తంగా ఒక గ్రంథం అంటూ ఉండదు. అష్టాదశ స్మృతులు ఇవి ధర్మ గ్రంథాలు. అలాగే ఇతిహాసాలు ఇవి ధర్మ గ్రంథాలే. వీటిపైన పురాణాలు, ధర్మశాస్త్ర గ్రంథాలపైన ఇంకా అనేకం సూత్రవాంగ్మయం, వేదవాంగ్మయం అన్నీ కూడా ధర్మాన్ని బోధించేవే. ఈ బోధనలన్నింటి సారాంశం ప్రకృతి. ఏ భూమిపైన మనం నివసించి ఉన్నామో ఆ భూమి ఇది దేవాలయం, ఇది గుడి. భూమి మొత్తం గుడి. ఈ గుడి పైన మనం అధ్యయనం చేయడం కోసం కొన్ని శిక్షణా శిబిరాలను బడి పేరిట ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో ఇవి గురుకులాలు. పిల్లలను ఇలా గురుకులాలకు, బడికి పంపినందువలన అక్కడ ఉండేటటువంటి ఆచార్యులు, బోధకులు వారికి బడి అంటే ఏమిటో తెలియజేస్తారు. బడి అంటే ప్రకృతి, పర్యావరణం. అలా ఎలా అని పిల్లలు అడుగుతారు కనుక వారి కోసం ఒక శక్తి క్షేత్రాలుగా ఉండేటటువంటి దేవాలయాలు, రామేశ్వరం, కాశీ, తిరుమల, శ్రీశైలం, యాదగిరిగుట్ట ఇలా క్షేత్రాలు. క్రమేణా ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొలది విజ్ఞానం వికసించిన అనంతరం బడి అంటే ఈ చిన్నపాటి క్షేత్రం కాదని, ఏ భూమిపైన తాము నివసిస్తున్నామో ఆ భూమి మీద ఉండేటటువంటి సమస్త ప్రకృతి వనరులు తమకు ఏవో నేర్పిస్తున్నాయి కాబట్టి ఈ భూమి అంతా కూడా బడి అని, అలాగే గుడి అంటే ఈ భూమి మాత్రమే కాకుండా విశ్వంలో ఉండే సమస్త గోళాల సముదాయం అంతా కూడా, విశ్వాంతరాళమంతా కూడా భువన భవనాల అన్న ఆ శబ్దాన్ని తరచి చూచి భగవంతుడి నివాసమైనటువంటి బ్రహ్మాండ భాండ గోళాలన్నీ కూడా ఒక గుడి అని తెలుసుకుంటారు. అంటే సూక్ష్మం నుంచి స్థూలం వరకు వెళ్ళడం, మైక్రో నుంచి మ్యాక్రో వరకు మన ప్రయాణాన్ని కొనసాగించడం. ఇందులో పెద్దవారికి మాత్రమే గుడి, పిల్లలకు మాత్రమే బడి అని మనం అనుకొనకూడదు. పెద్దవారిలో కూడా పిల్లలు దాగి ఉంటారు, పిల్లలలో కూడా పెద్దవారు దాగి ఉంటారు. అనుకోని అవాంతర జీవన పరిస్థితులలో కష్టం, దుఃఖం వచ్చినప్పుడు పెద్దవారు ఏడుస్తుంటే పిల్లలే కన్నీరు తుడిచి మేమున్నాం, మీరు ఏడవకండి, మేమున్నాం అన్న భరోసా ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఈ తండ్రికి తండ్రి అవుతారు. అది ఎలాగో బడి, గుడి అన్నప్పుడు రూపాంతరం చెందిన పరిస్థితులలో పెద్దవారికి గుడి కావాలి, పెద్దవారికి బడి కావాలి, పిల్లలకు కూడా బడి కావాలి, పిల్లలకు కూడా గుడి కావాలి. ఈ విశ్లేషణ అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే బడి, గుడి రెండూ ఒకటే. అది ఇల్లు. ఇంటిని ఆ ఇంట్లో ఉండే పెద్దలు గుడిగా మారుస్తూ బడిగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటే ఇల్లే దేవాలయం, ఇల్లే సమస్త విద్యలకు ఆలవాలం, ఇల్లే క్రమశిక్షణకు నిలయం, ఇల్లే సమస్తాన్ని నేర్పిస్తుంది. కనుక గృహంలోనే, ఇంటిలోనే అన్ని కర్మలు ఆచరించాలి. పుట్టు వెంట్రుకలతో ఆరంభం చేస్తే సమస్తము ఇంట్లో చేయాలి అంటుంది వైదిక శాస్త్రం, సనాతన ధర్మం. నేటి కాలంలో ఇల్లు విడిచిపెట్టి బయట తిరుగుతున్నారు. ఏ భర్త అయితే ఇంటికి రావడానికి ఆలస్యం చేస్తూ బయట తిరుగుతూ ఉంటాడో, ఇల్లంటే భయం అంటాడో, అతడు ఇంటిని గుడిగా మార్చడం మర్చిపోయాడు. ఏ ఇల్లాలైతే తన ఇంటికంటే పక్కింట్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుందో ఆ ఇల్లాలు తన ఇంటిని గుడిగా మార్చడం మర్చిపోయింది. ఆ ఇంట్లో పెరిగే పిల్లలు బడి, గుడి రెండూ మర్చిపోయి వివరణ అనవసరం మరొక విధంగా మారతారు. ఇది సమస్య.